నమో వినాయక శ్రీమాత్రే నమః జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి రేపు మే 21వ తేదీ బుధవారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా మీకు తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక వీరికి ఆర్థిక పరంగా పరిస్థితులు అనేవి మెరుగ్గానే ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా సన్నిహితులతోని వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇక రేపటి రోజున మీరు అయితే వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి నుండి మీకు ఆస్తి లాభం కనిపిస్తోంది. నూతన ఉద్యోగాలు కూడా దక్కుతాయి. వ్యాపారాలు కూడా లాభసాటిగా మారుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కుతాయి. ఇక మీరు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు కూడా సంతృప్తికరంగా మారబోతూ ఉన్నాయి. కొన్ని కీలక నిర్ణయాలు మీరైతే తీసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు దక్కుతాయి. కోర్టు కేసులలో పరిష్కారం దొరుకుతుంది. వ్యాపారపరంగా వీరికైతే ఆశాజనకంగా లాభాలు ఉండబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు సమర్థంగా మీరైతే మీ పనులను నిరూపించుకుంటారు. కళాకారులకు శుభవార్తలు అందుతాయి. వీరికి రేపటి రోజున విద్యార్థులకు నూతనోత్సాహం పెరగబోతూ ఉంది. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. ఇక భూములు, వాహనాలు కొనుగోలు చేయాలి అనే మీ ఆలోచన రేపటి రోజున తప్పకుండా ఫలిస్తుంది. ఆలయ సందర్శనం మీకు రేపటి రోజున చేస్తారు. ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. వ్యాపారాలలోనూ ఆశించిన స్థాయిలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు దక్కుతాయి. కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి ఉండబోతోంది. కొన్ని లక్ష్యాలను మీరు సాధించేందుకు కొంత శ్రమ పడాల్సినటువంటి సమయం ఇది. ఆర్థిక పరిస్థితి మీకు క్రమేపై మెరుగుపడబోతూ ఉంది. మీరు వివాదాలలో ఏమైనా చిక్కుకుంటే కనుక వాటి నుండి చాకచక్యంగా బయటపడేటటువంటి పరిష్కార మార్గం మీకు దొరకబోతూ ఉంది. ఆరోగ్యం విషయంలో మీరైతే శ్రద్ధ చూపండి. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా మారుతుంది. వ్యాపారపరంగా లావాదేవీలు కాస్త పుంజుకుంటాయి. ఉద్యోగులకు పని భారం తగ్గే సూచన కనిపిస్తోంది. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు కూడా ఉండబోతూ ఉన్నాయి. మీకు అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా చేస్తారు. నిదానంగానైనా కానీ మీ పనులు అయితే తప్పకుండా పూర్తి అవుతాయి. ఎంతటి కార్యాన్ని అయినా కూడా మీరైతే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. మీకు రావలసినటువంటి సొమ్ము అందుతుంది. కాంట్రాక్టులు పొందుతారు. వివాహ వేడుకల్లో మీరు పాల్గొంటారు. ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. మీకు రాబడి బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. వివాహ, ఉద్యోగ యత్నాలు రేపటి రోజున అనుకూలిస్తాయి. సంఘంలోని విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారాలు కూడా రేపటి రోజున పుంజుకుంటాయి. కొత్త పనులకు మీరు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కొన్ని కీలక నిర్ణయాలను మీరైతే తీసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు దక్కుతాయి. కోర్టు పరంగా కేసులు ఏమైనా ఉంటే కనుక వాటిని పరిష్కరించుకుంటారు. రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు రేపటి రోజున విఘ్నేశ్వర అష్టక పారాయణ చేయడం, అదేవిధంగా వినాయకుడికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్